ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం 25-26 సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలి, అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుడిని ప్రార్థిస్తున్నాను. మనం ఈ సంవత్సర రాశి ఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ రాశి ఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే, అంటే మనం పుట్టిన జాతకం, పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి, వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి. అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక 20-30% జరుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఏం చేయాలి అంటే, వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని 2 సింక్రనైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గనిర్దేశకత్వం అనేది జరుగుతుంది. దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళచ్చు. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఈ హోమాలు అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకుని విగ్రహ ప్రతిష్టకు కూడా వెళ్ళబోతున్నాం. అలాగే మీ అందరికీ మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు. మన వీడియోలు మీ అందరికీ నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను. మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి విశ్వావసునామ సంవత్సరం 2025-26 సంవత్సరానికి ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలన చేద్దాము. ఈ మేషరాశిలో అంటే ఈ రాశిలో అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఉంటారు. అలాగే భరణి నక్షత్రం 1, 2, 3, 4, కృత్తికా నక్షత్రం 1వ పాదం వారు. వీరందరూ కూడా మేషరాశిలోకే వస్తారు. అయితే ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ ఓవరాల్గా మనం చూస్తే గ్రహ సంచారం ఎలా ఉంది, ముందుగా మన గురువుగారి గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 30-3-2025 నుంచి 15-5-2025 వరకు వృషభంలో అంటే ద్వితీయంలో సంచరించటం వలన గురుగ్రహం ధనలాభం ఉంటుంది. 15-5 వరకు చక్కగా ఉంటుంది. గురుగ్రహం వలన మీకు 10 రూపాయలు కలిసి వస్తాయి. అలాగే 15-5-2025 నుంచి 19-10-2025 వరకు మిథునంలో అంటే మేషరాశి వారికి తృతీయంలో ఈ గురుగ్రహ సంచారం వలన మిశ్రమ ఫలితాలైతే ఉంటాయి. మరలా 19-10-2025 నుంచి 5-12-2025 వరకు కర్కాటకంలో అర్ధాష్టమంలో ఈ గురువుగారు ఉండటం వలన తేజోహీనం అంటారు. అంటే మన యొక్క ఆరా తగ్గిపోవటం, దీనివలన కాస్త ఎక్కడికి వెళ్ళినా తొందరగా పనులు జరగకపోవటం, మందంగా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే 5-12-2025 నుంచి 19-3-2026 వరకు మిథునంలో మళ్ళీ వక్రించి తృతీయంలోకి వస్తాడు. దీనివలన మరలా మిశ్రమ ఫలితాలు అనేవి మీకు ప్రారంభమవుతాయి. మరి శని భగవానుడు ఏమిటి పరిస్థితి అంటే 30-3-2025 అంటే మనకి ఉగాది నాడే
కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రయాణం చేసి ఈ ఏడాది అంటే మరలా ఉగాది వరకు కూడా మీనరాశిలో శని భగవానుడు మీకు వ్యయంలో ఉంటాడు మేషరాశిలోకి. దీనివలన ఏమిటంటే ఈ సంవత్సరం ఎక్కువగా ఖర్చులు అయిపోతూ ఉండటం, కొద్దిగా ఆదాయపరంగా చూసినట్లయితే ఇబ్బందులు అనేవి తప్పనిసరి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాహుకేతువుల్లో చూసినట్లయితే 30/3/2025 నుంచి 18/5/2025 వరకు రాహు మీనంలోనే యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాడు, కన్యలో కేతు ఉంటాడు. ఈ వ్యయ స్థానంలో రాహు ఉండటం, షష్టమ స్థానంలో కేతు ఉండటం వలన ఈ 2 గ్రహాల వలన కూడా మీకు కాస్త ఖర్చులు అంటే ధన వ్యయం ఉంటుంది. మరలా 18/5/2025 నుంచి 19/3/2026 వరకు రాహువు ఆయన ఎప్పుడు వక్రిస్తూనే ఉంటాడు కదండి. రాహువు కుంభంలోకి వెళ్ళిపోతాడు, కేతువు మళ్ళీ సింహంలోకి వస్తాడు. దీనివలన ఏమిటి, రాహువు ఈ రాశి వారికి లాభంలో ఉంటాడు, కేతువు పంచమంలో ఉంటాడు. అంటే సర్వకార్య లాభం. మీకు అప్పటి నుంచి 18/5 నుంచి ఈ రాహుకేతువులు ఫేవరబుల్గానే ఉంటాడు. మరి ఓవరాల్గా ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయో చూసినట్లయితే విశ్వావసు సంవత్సరం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిగా మీరు ఏదైనా ఒక కార్యక్రమాన్ని అనుకున్నట్లయితే కొద్దిగా ఆలస్యంగా నెరవేరేటువంటి పరిస్థితులు, అయితే బంధుమిత్రులు వృద్ధి చెందటం, అంటే ఇక్కడ వృద్ధి అంటే ఏమిటంటే వాళ్ళందరితో కూడా మీరు చక్కగా ఉండటం, ఇంకా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు జరిగేటువంటి పరిస్థితులు, అలాగే ఒక ప్రయత్నం చేస్తే ధనాన్ని పొందేటువంటి అవకాశం, ప్రయత్నపూర్వకంగా ప్రయత్నం లేకుండా మీకు ఏది దక్కదని తెలుసుకోవాలి. భూమికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ ఏదైనా సరే గృహానికి నిర్మాణం చేసినా కొద్దిగా ఒక నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక భూమి కొనుగోలు చేయాలన్నా, ఒక గృహ నిర్మాణం చేయాలన్నా నెమ్మదిగా పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదైనా పని అనుకున్నా సరే మీకు వాయిదాలు పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. శత్రుపీడ అయితే మీకు చాలా వరకు తగ్గేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే ధన వృద్ధి ఎంత ఉంటుందో ధన వ్యయం కూడా అంతకు మించి ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే మధ్య మధ్యన కాస్త చికాకులు, మీ భార్య అయితే భర్తతో, భర్త అయితే భార్యతో, అలాగే మీ సంతానంతో కూడా కాస్త చికాకులు, మాట పట్టింపులు కూడా ఉంటాయి. అలాగే దూరదేశ ప్రయాణాలు ఉంటాయి. ఇంకా తీర్థయాత్రలు కూడా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆరోగ్యపరంగా చూసినా సరే కాస్త సామాన్యంగా ఉండేటువంటి పరిస్థితే ఉంది. ఇక మన సంవత్సర ప్రారంభంలో చూసినట్లయితే మిశ్రమ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వృత్తి వ్యాపారాల్లో కానీ ఉద్యోగం చేసేవారికి కానీ మనశ్శాంతి లోపం, చికాకులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఉద్యోగస్తులకైతే పై అధికారుల వలన మాట పట్టడం, మీకంటే కాస్త కిందవారితో కూడా నిందలు పడేటువంటి సూచనలు అయితే ఉన్నాయి. చెప్పాను కదా ఇందాక, ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికీ కూడా ఖర్చులు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మరి హఠాత్తుగా ఏదో ఒక రకమైనటువంటి ఏదో పులి మీద పుట్టరలా వచ్చి పడిపోవడం, దీనివలన ధన వ్యయం కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే బంధుమిత్రులు ఏదో సహాయం చేస్తారు అనుకుంటే సహాయం చేయకపోవటం, సడన్గా మీకు వారు హ్యాండ్ ఇచ్చేయటం కూడా జరుగుతూ ఉంటుంది. ఏదైనా నిర్మాణ కార్యక్రమాలు కూడా ఎక్స్టెండ్ అవ్వటం, వాయిదా పడటం అలాగే అవుతూ ఉంటుంది. ఆరోగ్యపరంగా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అవసరమైతే వైద్యుని సంప్రదించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇప్పుడు ఏదైనా ప్రభుత్వ కార్యాలయాల్లో మీకు ఏదైనా పని ఉందనుకోండి, మీరు సపోజ్ ఒక ఆన్లైన్లో ఒక దరఖాస్తు చేసుకోవటం, లేకపోతే ఆన్లైన్లో ఏదైనా ఒక భూమికి సంబంధించినటువంటి మ్యాపింగు, ఇంకేదైనా సరే ఎలా అయిపోతుందంటే ఏదో ఆన్లైన్ చికాకుల వలన మీకు ఈ సాంకేతిక పరమైన ఇబ్బందుల వలన కూడా కాస్త ఆలస్యం జరగటం జరుగుతుంది. ముఖ్యంగా మీరు బ్యాంకు లావాదేవీల విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకపోతే ఎవరైనా మీకు ఆశ చూపించి ఓటీపీ అడిగితే చెప్పేశారనుకోండి, మీ డబ్బంతా కోల్పోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొంతమందికి స్థిరాస్తులు కూడా అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరొక మాట ఏమిటంటే, ఎవరైనా నూతన వ్యక్తులు పరిచయం అయితే కాస్త కేర్ఫుల్గా ఉండండి. అంతే తప్ప వాడు ఏదో మీకు మాయ మాటలు చెప్తారు, మీకు ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉంటారు. అనకూడదు, అరచేతిలో వైకుంఠం కూడా చూపించేవారు దొరుకుతారు.
మీరు ఏమవుతారంటే వారి మాటలకి మీరు బోల్తా పడేటువంటి పరిస్థితి. అమ్మో! ఈయన్ని నమ్ముకుంటే మనకేదో జరుగుతుందని చెప్పేసి అప్పులు చేసి, మరొకటి చేసి వారి చేతిలో డబ్బు పెట్టటం, ఇలాంటి తెలివి తక్కువ పనులు మాత్రం పొరపాటుగా కూడా చేయవద్దు. అలాగే ఏదైనా ఒక నూతన ప్రయత్నం చేసినట్లయితే పాపం చాలా కష్టపడతారు. చివరి వరకు వచ్చి ఆగిపోయే పరిస్థితులుంటాయి. అందుకే మీరు ఒక కార్యాన్ని తలపెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సంవత్సరం మధ్యలో తీసుకున్నట్లయితే మిడిల్ ఆఫ్ ది ఇయర్‌లో కొంత ఒక అనుకూలమైనటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తా ఉన్నాయి. ఇక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కూడా బావుంటుంది. భక్తి, వైరాగ్యం కూడా పెరుగుతూ ఉంటుంది. అలాగే దేవాలయ సందర్శనాలు ఇవన్నీ కూడా చేయగలుగుతారు. మానసికంగా కూడా కాస్త ధైర్యం పెరగటం, మెంటల్‌గా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వటం కూడా జరుగుతుంది. అలాగే గతంలో ఎవరికైనా సరే హెల్త్ పరమైనటువంటి ఇబ్బందులున్నా వారు కాస్త కోలుకోవడం కూడా జరుగుతుంది. ఇంకా కొద్దిగా స్నేహితుల వలన ఈ మిడ్ ఆఫ్ ది ఇయర్‌లో మాత్రం కొంత బెనిఫిట్ అయితే పొందే పరిస్థితి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఏదైనా మీరు చెప్పాను కదా, ముందుగా ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టి ఆగిపోయినట్లయితే ఈ మిడిల్ ఆఫ్ ది ఇయర్‌లో కాస్త మీరు ప్రారంభించిన మరలా తిరిగి అవి పూర్తవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే అన్ని విషయాల్లో కూడా పురోగతి అయితే ఉంటుంది. చేసిన పనికి కూడా తగిన గుర్తింపు లభిస్తుంది. ఏదైతే ధన వ్యయం ఉందో అది తగ్గుతుంది. అలాగే గతంలో మనం అనుకున్నట్టు సాంకేతికపరమైనటువంటి ఇబ్బందులతో ఆగిపోయినటువంటి పనులు కూడా ఒక కొలిక్కి రావటం జరుగుతుంది. మీరు మాట పట్టింపుల వలన సంతానంతో కానీ, భార్య లేదంటే భర్తతో కానీ పడుతున్నటువంటి ఇబ్బందులు కూడా మీరు ఒక అండర్‌స్టాండింగ్‌కి రావటం కూడా జరుగుతుంది. అందరితో సఖ్యత అయితే ఏర్పరచుకుంటారు. అలాగే కొద్దిగా డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ అయితే కనిపిస్తూ ఉంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు కూడా ఉంటాయి. అయితే ఇంకా మిడిల్ ఆఫ్ ది ఇయర్ అయిపోయింది. ఇంక ఎండింగ్‌కి మనం వెళ్ళేటప్పటికి మళ్ళా శుభాశుభ మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అయితే ఆర్థిక పరిస్థితి మాత్రం ఎంతో కొంత కుదిరిపడటం, శత్రుపీడ అయితే తగ్గటం జరుగుతుంది. కొద్దిగా రుణ బాధల నుంచి కూడా విముక్తి అయితే పొందగలుగుతారు. నూతన వ్యక్తుల స్నేహం కూడా అవుతుంది. దూరదేశ ప్రయాణాలు ఉంటాయి. విదేశీ వ్యాపారాలు చేసేవారికి కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. అలాగే మంచి రుచికరమైనటువంటి భోజనం కూడా లభిస్తుంది. నూతన వాహనాలు కూడా సమకూర్చుకోగలుగుతారు. కాస్త ధనాదాయం పెరుగుతుంది. ధర్మ కార్యాలు మాత్రం చేయాలి. ఏదైనా అనాథాశ్రమంలో కానీ, వృద్ధాశ్రమాలలో కానీ మీరు భోజనం కానీ ఏదైనా వారికి అవసరమైన ఇవ్వటం, అలాగే దేవాలయాల్ని కూడా అభివృద్ధిలో మీరు భాగం పంచుకోవటం, ఇవన్నీ కూడా చేస్తే బాగుంటుంది. అయితే ముఖ్యంగా మేషరాశి వారికి ఎప్పుడైతే మేనంలోకి శని భగవానుడు సంచరించటం వలన, అంటే మేనంలోకి ఎప్పుడైతే వస్తాడో ఏలినాటి శని మీకు ప్రారంభం అవుతుంది. దీనివలన ఏమిటి, కొద్దిగా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. వ్యవసాయదారులకైతే కాస్త నష్టం ఉంటుంది. వ్యవసాయపరంగా అనారోగ్యం ఉంటుంది, అజీర్ణ సమస్యలు ఉంటుంది. అలాగే ఇంటిలో కూడా ఇబ్బందులు అనేవి కూడా ప్రారంభం అవుతాయి. ఇక్కడ శని భగవానుడికి సంబంధించి ఆయన గురువుగారు అయినటువంటి కాలభైరవ ఆరాధన మీరు ఎంత చేస్తే అంత మంచిది. ఇక విద్యార్థులకు చూసినట్లయితే అంత అనుకూలంగా లేదు. చాలా కష్టపడాలి. కష్టపడితే కానీ మీకు ఫలితాలు దక్కేటువంటి పరిస్థితి అయితే లేదు. అలాగే ర్యాంకులు కూడా దగ్గరికి వచ్చిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు చూసినా సరే అంత ఆశాజనకంగా లేదు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా పోస్ట్‌పోన్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే వచ్చేస్తుందనుకున్న ఉద్యోగం కూడా చివరి నిమిషంలో నిరాశపడేటువంటి పరిస్థితి ఉంటుంది. లేకపోతే మీకు అపాయింట్మెంట్ ఆర్డర్‌ని పోస్ట్‌పోన్ చేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఉద్యోగులకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో మాట పడేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు లేకపోవటం కూడా ఉంటుంది. అలాగే ప్రమోషన్ కూడా నిలిచిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారస్తులకైతే మిశ్రమ ఫలితాలే ఎక్కువగా ఉన్నాయి. మరి నూతన ప్రయత్నాలు ఏదైనా ఉంటే వ్యాపారం ఎక్స్టెన్షన్ అలాంటివి ఏదైనా వాయిదా పడేటువంటి పరిస్థితులు, లాభ నష్టాలు అంటారా ఈక్వల్గా బ్యాలెన్స్డ్గానే ఉంటాయి. అలాగే కష్టపడితే మాత్రం కాస్త ఫలితాలు దక్కుతాయి. అయితే కార్మికుల గురించి మనం చూసినట్లయితే కాస్త కఠోరమైనటువంటి శ్రమకాలంగానే చెప్పాలి.
శ్రమ ఎక్కువ అవుతుంది, దానికి తగినటువంటి గుర్తింపు కానీ ఫలితం కానీ లేకుండా పోతుంది, అసంతృప్తి ఎక్కువ అవుతుంది, గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి. ఇక వ్యవసాయదారులకు చూస్తున్నట్లయితే నష్టం ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ లాభం అంతే పరిస్థితిలో పెద్దగా కనిపించకపోవటం. శ్రమ అయితే చాలా కఠినంగా ఉంటుంది, శ్రమ మిగిలింది అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ప్రకృతి మనకి అనుకూలించకపోవటం కూడా ఇక్కడ ఒక ఇబ్బంది ఉంటుంది. ఏదైనా మీరు ఒక ప్రయత్నం చేస్తే అది కాస్త ఆలస్యం కావటం జరుగుతుంది వ్యవసాయదారులకి. అందుకే మీరు కాస్త అప్డేట్ అయితే చాలా మంచిదేమో ఆలోచించండి. ఇక రొయ్యలు, చేపలు ఉత్పత్తిదారులు కూడా కాస్త నిరాశ కనిపిస్తుంది, నష్టాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వారి పరిస్థితి కూడా కాస్త అంటే అవకాశాలు ఈ సినీ పరిశ్రమ కానీ లేకపోతే టీవీ కానీ ఇతరత్ర కూడా అవకాశాలు తగ్గుముఖం పట్టేటువంటి సూచనలు ఉన్నాయి. మీ యొక్క చరిష్మా కూడా తగ్గేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. రాజకీయ నాయకులకు చూసినట్లయితే కొంతమందికి మీ యొక్క నోటి దురద వలన కూడా పదవీ భంగం అంటే పదవి కోల్పోవడం కూడా పరిస్థితులు ఉంటాయి. అనవసర విషయాల్లో తలదూర్చి అపఖ్యాతులు పొందేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఎన్ఆర్ఐలు విదేశాల్లో ఉండేవారికి కూడా కాస్త ఫలితాలు టెన్షనబుల్గానే ఉంటాయి. అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా వాయిదా పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే మరి షేర్ మార్కెట్ కూడా అంత యోగదాయకంగా లేదు. మరి మేషరాశి వారు మాత్రం చాలా బ్యాలెన్స్డ్గా ఉండాలండి. ఎందుకంటే ఒకవైపు నుంచి రేపు మార్చి 30 నుంచి మీనరాశిలోకి ఈ శని భగవానుడు ప్రవేశం వలన ఏలినాడు శని మీకు ప్రారంభం అవుతుంది. అహం అనేది ముందు తగ్గించుకోవాలి. శని ఏం చెప్తాడు అంటే శని ప్రమాదకరం కాదు. ఏమిటి అంటే కొంతమంది డబ్బు అహం కావచ్చు, లేకపోతే తనకున్నటువంటి పదవీ పరిస్థితులు కావచ్చు, అహంభావంతో ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి వారికి మాత్రం అతిగా చికాకులు ఉంటాయి. ఎప్పుడూ నిదానంగా వెళ్ళేవాడు మాత్రం పర్వాలేదు, వారి పరిస్థితి అయితే అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే శని సేవను కోరుతాడంటారు. ఒక మంచి పని చేయండి, మంచి పని చేయడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. అయితే మీరు ఈ ఏడాది వీలైనంత వరకు రవి, గురు, శని, రాహుకేతువులకి గ్రహశాంతి జరుపుకోవటం కానీ లేదంటే నవగ్రహాలకు కూడా పూజ చేసుకోవటం ఇవన్నీ చాలా మంచిది. మరి ఈ రాశి వారికి ఈ ఏడాది లక్కీ నెంబర్ 9గా చెప్పాలి. అలాగే 1, 2, 3, 4, 7 ఇవేమో మిత్ర సంఖ్యలుగా చెప్తాం. మీరు ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు 9, 18, 27 తేదీలు మంగళ, ఆది, సోమ, గురువారాలు కూడా మీరు ప్రారంభించినట్లయితే చక్కగా ఉంటుంది. అంత అనుకూలంగా ఈ ఏడాది అంతా ఉంటుంది. అలాగే మరి చెప్పాను కదా ఇందాక శని భగవానుడికి గురువు కాలభైరవ స్వామి అని, వారికి మనం పూజ చేసుకోవాలంటే మన పీఠంలో ప్రతి అమావాస్య పౌర్ణమికి హోమాలు జరుగుతూ ఉంటాయి. భైరవ స్వామికి, రాజమాతాంగి దేవికి కూడా మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ఈ మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాలు ఈ ఏడాది రావాలంటే విశ్వగురు సక్సెస్ మంత్రం పఠించండి. మేషరాశి వారు నవగ్రహ మంత్రం పఠిస్తే సరిపోతుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. మీకు మంచి జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.